అనదనగా ఒక గ్రామం. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. ధర్మాన్ని అనుసరించే ధర్మరాజు, అధర్మానికి ప్రతిరూపం దుర్మార్గుడు. వారి గమ్యాలు ఏమిటో చూద్దాం. దుర్మార్గుడు అపహాస్యం చేసేవారి గుంపులో చేరి చెడు సలహాలు వింటున్నాడు. కాని ధర్మరాజు ఆ నీతిమాలిన మార్గంలో నడవడు. చెడు స్నేహాలకు దూరంగా ఉండేవాడే ధన్యుడు. ధర్మరాజుకు పగలు రేయి దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించడమే మహా ఆనందం. దైవ వాక్యంపై మనసు లగ్నం చేసేవాడే నిజమైన ఆనందాన్ని పొందుతాడు. అతడు నీటి కాలువల యొరన నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఆకులు వాడక తన కాలమందు ఫలమిచ్చే ఆ చెట్టు వలె ధర్మరాజు చేసే ప్రతి పని వర్ధిల్లుతుంది. కాని దుర్మార్గులు అలా ఉండరు. వారు గాలికి కొట్టుకుపోయే పొట్టు వలె అస్థిరంగా ఉంటారు. కష్టాల గాలి వీచినప్పుడు వారు నిలబడలేరు. తీర్పు సమయంలో నీతిమంతుల సభలో దుర్మార్గులు నిలబడలేరు. యెహోవా నీతిమంతుల మార్గాన్ని ఎరుగును, కాని భక్తిహీనుల మార్గం నాశనానికి దారితీస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.